అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మంగళవారం రోజు క్షవరం చేసుకుంటే ఏం జరుగుతుంది అనే అంశం మీద ఈ వీడియో చేయడం జరుగుతుంది. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అంతేకాదు ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మరియు కామెంట్ రూపంలో మీకు ఏ వీడియో అనేది మన ఛానల్ నుంచి వినాలనుకుంటున్నారో దాన్ని కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రోజుల్లో బిజీ లైఫ్ వల్ల చాలామంది తమకు వీలున్న రోజే హెయిర్ కట్ చేయించుకుంటున్నారు. కానీ మన సనాతన ధర్మం ప్రకారం ఏ రోజు పడితే ఆ రోజు క్షవరం చేయించుకోవడం ఆరోగ్యానికి ఐశ్వర్యానికి మంచిది కాదు. ముఖ్యంగా మంగళవారం నాడు క్షవరం ఎందుకు చేయించుకోకూడదు, ఏ రోజుల్లో చేసుకుంటే లాభం కలుగుతుంది అనే విషయాల గురించి జ్యోతిష్యులు చాలామంది వివరించారు. మీరు గమనించే ఉంటారు, తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకు సెలూన్లు మంగళవారం నాడు మూసివేసి ఉంటాయి. ఇది కేవలం ఒక సెలవు రోజు మాత్రమే కాదు, దీని వెనుక బలమైన జ్యోతిష్య మరియు శాస్త్ర కారణాలనేవి ఉన్నాయి. క్షవరం మరియు వారాల ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. మన పెద్దలు క్షౌరం నిత్య కళ్యాణం అని అంటూ ఉంటారు. అంటే శుభ్రంగా ఉండడం అనేది ఎప్పుడూ మంచిదే. కానీ జ్యోతిష శాస్త్రం ప్రకారం ప్రతి వారానికి ఒక అధిపతి ఉంటారు. ఆయా గ్రహాల ప్రభావం మన శరీరంపై, ముఖ్యంగా తల వెంట్రుకలపై ఉంటుంది. మంగళవారం నాడు ఎందుకు నిషిద్ధం? మంగళవారానికి అధిపతి కుజుడు. జ్యోతిష శాస్త్రం ప్రకారం కుజుడు అంటే కోపం, అగ్ని, యుద్ధం మరియు రక్త సంబంధిత విషయాలకు కారకుడు. మంగళవారం నాడు క్షవరం లేదా గోర్లు కత్తిరించుకోవడం వల్ల రక్త దోషాలు కలిగే అవకాశం ఉందని, అది మనలోని ఉగ్రతను పెంచుతుందని శాస్త్రం చెబుతుంది. అందుకే సనాతన ధర్మాన్ని అనుసరించేవారు మంగళవారం నాడు పొరపాటున కూడా సెలూన్ల వైపు వెళ్ళరు. ఆదివారం కూడా చేయించుకోవద్దు అంటారు. ఎందుకు అనేది ఇప్పుడు తెలుసుకుందాము. చాలామందికి ఆదివారం మాత్రమే సెలవు ఉంటుంది కాబట్టి అదే రోజు హెయిర్ కట్ చేయించుకుంటూ ఉంటారు. కానీ ఆదివారానికి అధిపతి సూర్యుడు. సూర్యుడు తేజస్సుకి, అధికారానికి మరియు ఆగ్రహానికి చిహ్నం. రవి ఆధిపత్యం ఉన్న రోజున క్షవరం చేసుకోవడం వల్ల మానసిక ప్రశాంతత అనేది తగ్గుతుందని, సామాజిక గౌరవానికి భంగం కలుగుతుందని జ్యోతిష్య విజ్ఞానం అనేది హెచ్చరిస్తూ ఉంటుంది. అయితే ఇక అందరిలో ఏ రోజుల్లో క్షవరం చేయించుకోవాలి అనే ఆలోచన పడుతుంది. అంటే ఏ వారం నాడు క్షవరం చేయించుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాము. శాస్త్రం ప్రకారం వారంలో కేవలం 4 రోజులు మాత్రమే క్షవరం చేయించుకోవడానికి అత్యంత శుభప్రదమైనవి. అవి ఏంటంటే సోమవారం, చంద్రుడు అధిపతి, మనసుకి ప్రశాంతత లభిస్తుంది. బుధవారం, బుధుడు అధిపతి, బుద్ధి వికాసం, ధన ప్రాప్తి కలుగుతాయి. గురువారం, గురువు అధిపతి, విజ్ఞానం, అదృష్టం వరిస్తాయి. శుక్రవారం, శుక్రుడు అధిపతి, సౌభాగ్యం, ఐశ్వర్యం లభిస్తాయి. ఇక శనివారం పరిస్థితి ఏమిటి? శనివారం నాడు క్షవరం చేసుకోవడం మధ్యస్థ ఫలితాలను ఇస్తుంది. కొందరు శనివారం చేసుకుంటే జుట్టు త్వరగా పెరుగుతుందని అంటుంటారు, కానీ అది విశేషమైన ఫలితాన్ని ఇవ్వదు. అయితే కేవలం వారాలు మాత్రమే కాదు, తిథులు కూడా ఉన్నాయి. ఇప్పుడు తిథుల నియమాలు మరియు ఫలితాల గురించి కూడా తెలుసుకుందాము. కేవలం మనం వారాలే కాదు, మనం క్షవరం చేయించుకునే రోజు ఏ తిథి ఉంటుంది అనేది కూడా ముఖ్యం.
కొన్ని తిథులలో క్షవరం చేయించుకుంటే కలిగే నష్టాలు ఇలా ఉన్నాయి అని జ్యోతిష శాస్త్రాలు చెబుతున్నాయి. నవమి నాడు చేయించుకున్నట్లయితే ధన ధాన్య హాని కలుగుతుందని, చతుర్దశి నాడు చేయించుకుంటే తోబుట్టువులకు ఇబ్బందులు కలుగుతాయని, షష్ఠి రోజున చేయించుకుంటే సోదరులకు హాని కలుగుతుందని, అష్టమి నాడు చేయించుకుంటే కుటుంబ సమస్యలు వస్తాయని, కాబట్టి కేవలం సెలవు ఉందని వెళ్ళడం కాకుండా కనీసం వార ధర్మాన్ని పాటించడం మన ఆరోగ్యానికి అభివృద్ధికి ఎంతో మేలు చేస్తుంది. అయితే మహిళలకు నియమాలు లేవా అని అంటే మహిళలకు ప్రత్యేక నియమాలంటూ కొన్ని ఉంటాయి. పరాశర స్మృతి ప్రకారం మహిళలు పొరపాటున కూడా పూర్తి స్థాయిలో గుండు కొట్టించుకోకూడదని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. అయితే మొక్కుబడుల విషయానికి వస్తే నియమాలు మారుతాయి. అయితే దేవాలయాల్లో మొక్కుబడుల సంగతి ఏమిటి అంటే తిరుపతి, శ్రీశైలం వంటి పుణ్యక్షేత్రాలలో దేవుడికి తలనీలాలు సమర్పించేటప్పుడు ఈ వార తిథి నియమాలు అనేవి వర్తించవు. దైవ సన్నిధిలో ఏ రోజైనా, ఏ వారమైనా, ఏ తిథైనా, ఏ సమయమైనా శుభప్రదమే. మొక్కుబడి ఉన్నప్పుడు మహిళలు కనీసం 3 కత్తెరలు ఇచ్చి మొక్కు తీర్చుకోవచ్చని శాస్త్రం అనుమతిస్తుంది. విన్నారు కదా, ఏ వారాల్లో క్షవరం చేయించుకుంటే మంచిది అనే విషయాన్ని. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. అంతేకాదు మన ఛానల్లో ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు వీడియో రూపంలో అందించబడినాయి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని చూడకపోయి ఉంటే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోలు కూడా చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మీకు ఏ వీడియో అయితే కావాలో దాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. దాన్ని తదుపరి వీడియోలో మీ అందరి ముందుకు తీసుకొని వస్తాము. ధన్యవాదాలు.